కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా వ్యవహరిస్తూ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు ప్రజా సంఘాల వేదిక ప్రతినిధులు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కరీంనగర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ చౌక్లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు, దహనకాండతో వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకుందన్నారు సంఘాల నాయకులు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్పొరేట్ కంపెనీల కోసం కంకణం కట్టుకుని రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ దేవుళ్ల గుళ్ళు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఓటు వేసి గెలిపించింది ప్రజల దేవుళ్ల అంటూ నిలదీశారు. ప్రజా, కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలతో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము గతంలోనే రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ చట్టాలకు సంబంధించి 750 మంది రైతుల్ని బలి తీసుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ నెల రోజుల క్రితం మళ్ళీ అదే రూపంలో ఇవాళ రైతుల మీద దమనకాండను ప్రారంభించింది. ఈ మధ్య కాలంలోనే ఒక రైతును మళ్ళీ పొట్టన పెట్టుకున్నటువంటిది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, దేశ సంపదకు సృష్టికర్తల యొక్క ప్రజానికానికే వ్యతిరేకంగా, సంపదను సృష్టించే వాళ్ళకు వ్యతిరేకంగా, సంపదను పోగేసే వాళ్ళ పక్షాన చేరిపోయి సంపదను వాళ్ళకు పోగేయడం కోసమే ఈ ప్రభుత్వం ఉంది అనేది చాలా స్పష్టంగా దాని విధానాలు కనబడుతున్నాయి. రైతులు పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా దేశ సరిహద్దుల్లో హర్యానా, పంజాబ్ సంబంధించిన రైతులు, వేలాది మంది రైతులు రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళనలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల మీద పాశవికంగా దాడులు చేసి ఒక రైతును పొట్టన పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని యావత్తు ప్రజానీకం అంతా ఖండించాల్సిన అవసరం ఉంది.